British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Excuse me, we are shifting patient, but transport also, there can be anything. ఏం సంబంధం లేదు సార్, ఏదన్నా హాస్పిటల్ పెట్టించినా అంటున్నాయి మీరు తీసుకెళ్ళండి. మేమైతే ఎట్లా అప్పైనా అట్లా అప్పయ్యాలి మాకు పాపని, మాకు ఏం సంబంధం లేదు. కండిషన్ అయితే వాళ్ళు చెప్తున్నారు కదా సార్ మాకైతే ఏం సంబంధం లేదు, పాపని పెట్టించినా మాకు కట్టియాలండి. పాపని ఎట్లా అప్పచెప్పినా మాకు అట్లా అట్లా చెప్పాలి. చెప్పండి సార్, మీరైతే ఏం చేస్తారో మాకు సంబంధం. అగైన్ మరో ఇన్సిడెంట్, కార్పొరేట్ కళాశాలలు మరి పిల్లల ఆత్మహత్యలకు నిలయాలుగా మారిపోయింది అనడానికి అగైన్ మియాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ లో ఒక స్టూడెంట్, ఆయన పేరు వచ్చేసి కౌశిక్ రాఘవ, 17 సంవత్సరాలు మాత్రమే, అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మియాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఈ మధ్య కాలంలోనే ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే లెక్కలేనన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అనేది ఎవ్వరికి అంతు చిక్కనటువంటి సిచ్యువేషన్. బట్ చాలా రోజుల నుంచి కూడా అందరూ మాట్లాడుతుంది అండ్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ లో కనీసం అంటే కనీస సౌకర్యాలు ఉండవు. ఓన్లీ పిల్లల్ని చదవండి చదవండి చదవండి, ఇది తప్పించి కనీసం వాళ్ళని బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే ఆ ప్రిమిసెస్ అంటే ఆ శ్రీ చైతన్య కాలేజ్ కి సంబంధించిన ప్రిమిసెస్ కానీ ఏది కూడా పిల్లలు ఉండాల్సిన వాతావరణం ఎక్కడ కూడా మనకు కనిపించదు. వాష్రూమ్స్ తీసుకోండి, క్లాస్ రూమ్స్ తీసుకోండి, వాళ్ళు ఉండేటటువంటి గది తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా పూర్తిగా ఒక జైల్లో బంధించి పిల్లల్ని కుక్కి చదివించడం అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ కార్పొరేట్ కి సంబంధించిన కాలేజెస్ ఏవైనా సరే పిల్లల్ని 10th అంటే వాళ్ళు స్కూల్లో చదువుకొని వెంటనే ఇంటర్ కాలేజెస్ లో జాయిన్ అయిన తర్వాత కేవలం ర్యాంక్స్ కోసమా, లేకపోతే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని తీసుకొచ్చి ర్యాంక్స్ అని, లేకపోతే వాళ్ళు దగ్గర నుండి చదివిస్తారని, ఇంకా రకరకాల రీజన్స్ తోని పిల్లల్ని తీసుకొచ్చి నిజంగా దారుణాతి దారుణంగా అసలు కనీసం అంటే కనీసం పేరెంట్స్ ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు వాళ్ళ పిల్లల్ని. అట్లాంటిది ఈ కాలేజెస్ లో ఇన్ని ఇన్సిడెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నా సరే మరి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి ఇట్లా ఈ హాస్టల్స్ గదిలో బంధిస్తున్నారు తల్లిదండ్రులు అంటే ఎవరికి అంతు చిక్కదు. కేవలం ఒకటే, వాళ్ళ ర్యాంక్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే డాక్టర్స్ కి సంబంధించిన ఈ నీట్ కి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు, ఈ కాలేజెస్ చేసే అడ్వర్టైజ్మెంట్ కి అట్రాక్ట్ అయ్యి కేవలం పిల్లల్ని తీసుకెళ్లి అట్లా ఇట్లాంటి కాలేజెస్ లో జాయిన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు తిరిగి రాని లోకాలకి వెళ్ళడం. ఇది ఎంత కామన్ వార్త అయిపోయిందంటే ఈ మధ్య కాలంలోనే 6-7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజ్ పర్టికులర్లీ ఈ రెండు కాలేజ్ కి సంబంధించిన ఈ ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా జరిగినటువంటి సిచ్యువేషన్. కనీసం తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, నేను ఉండలేను, నా వల్ల కావట్లేదు అన్నప్పుడైనా తల్లిదండ్రులు కనీసం పట్టించుకొని ఎందుకు మరి అవసరం లేదు, ఇంకో దగ్గర ఉన్నటువంటి కాలేజ్ లో వేయొచ్చు అనేటువంటి కనీస డిసిషన్ తీసుకున్నా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగవు. చాలా మట్టుకి తల్లిదండ్రులు ఈ ర్యాంక్స్ ఒక్కటే కాదు, ఫీజు పే చేశాం కదా ఎందుకు డబ్బులు వేస్ట్, ఇప్పుడు డబ్బులు వేస్ట్ అని ఆలోచిస్తే మరి మీ అబ్బాయో మీ అమ్మాయో
అసలు మీ చేతులు లేరు, మీ ముంగట లేరు. వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళు తిరిగి రాగలుగుతారా? ఈ కనీసం అంటే కనీసం కూడా ఆలోచించకుండా ఇట్లాంటి కాలేజెస్ లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా సరే ఏడుస్తున్నారు. ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత హాస్పిటల్లో ఆర్ పేరెంట్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ మాటలు వినైనా సరే ఎందుకని ఈ కాలేజెస్ లో వేస్తున్నారు అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అంతే, కేవలం ర్యాంక్స్ ఆర్ సొసైటీలో అయ్యో ఈ కాలేజ్ లో వేశారా, ఆ కాలేజ్ లో వేశారా అనే మాటలు విని తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి కాలేజెస్ కి వేయడం ఇది ఒక పెద్ద మాఫియా. అండ్ చాలా మంది పిల్లల్ని చంపేస్తుంది అని ఎన్నిసార్లు ఎన్ని మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎన్నిసార్లు మాట్లాడినా సరే మళ్ళీ తల్లిదండ్రులు ఇలాంటి కాలేజెస్ లోనే జాయిన్ చేయడం. ఆ తర్వాత కొన్ని లక్షల మంది పిల్లలు చదివితే కేవలం ఒక 10-20 మందే కదా చనిపోతుంది, మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చదువుతున్నారు కదా, బాగుపడుతున్నారు కదా అన్న ఆలోచన కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. కానీ బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అదే. శ్రీ చైతన్య కాలేజ్ మియాపూర్ లో ఉన్నటువంటి కాలేజ్. కౌశిక్ రాఘవ ఈయన విజయవాడకు సంబంధించిన అబ్బాయి. అండ్ లక్షల్లో ఫీజు కట్టి వారి పిల్లలను వారే చంపుకుంటున్నారు అనేటువంటి మాట కూడా చాలా మంది కామన్ పీపుల్ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. అండ్ హాస్టల్ గదిలో ఈయన శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని, ఈ మధ్య కాలంలో అందరు పిల్లలు కూడా ఫ్యాన్ కి ఉరేసుకొని బలవంతంగా చనిపోయిన వార్తలే ఈ మధ్య కాలంలోనే కంటిన్యూషన్ గా వస్తూనే ఉన్నాయి. కనీసం అంటే కనీసం మియాపూర్ లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మూడోది. మియాపూర్ లోనే ఈ కాలేజెస్ చాలా మటుకు అంటే అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ లో ఎవరు వెళ్ళరు, చాలా దూరంగా ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు చదువుతూ ఉంటారు. సో అసలు కనీసం అంటే కనీసం వాళ్ళు హోమ్ సిక్ అయినా లేదంటే వాళ్ళు సిక్ ఉన్నా సరే కనీసం అంటే వాళ్ళు కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వార్డెన్ ఉంటారో వీళ్ళందరూ కూడా అసలు చూపించరు, వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కూడా ఉండదు, ఫుడ్ కూడా ఉండదు. ఇన్ని లోపాలు ఉన్నటువంటి కాలేజెస్ లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు అంటే అంతే, ఒకటే, ర్యాంక్స్ వస్తాయి, మా పిల్లడు బాగుపడతాడు. ఇప్పుడు మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్న తర్వాత తల్లిదండ్రులు జస్ట్ ఆ వారం రోజులు 10 రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతారు యాజ్ యూజువల్. సో మొత్తంగా అగైన్ శ్రీ చైతన్య కాలేజ్ లో మరొక అబ్బాయి చనిపోయినటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు జరిగింది. Excuse me, we are shifting patient, but transport also there can be anything. మాకేం సంబంధం లేదు సార్, ఏదన్నా హాస్పిటల్ పెట్టించినా అంటున్నా ఇవాళ మీరే తీసుకెళ్ళండి. మేమైతే ఎట్లా అప్లై అట్లా అప్లై అయిపోవాలి మాకు పాపని, మాకేం సంబంధం లేదు. కండిషన్ అయితే వాళ్ళు చెప్తున్నారు సార్ మాకైతే ఏం సంబంధం లేదు, పాప పెట్టించినా మాకు కట్టియాలండి. పాపని ఎట్లా అప్లై చేసినా మాకు అప్లై అయిపోవాలి. చెప్పండి, మీరైతే మాకు సంబంధం